నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. గోల్డ్ రేట్స్ వరుసగా పడిపోతున్నాయి. 5వ రోజు కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. ఇలా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో గోల్డ్ కొనడానికి ఇది మంచి అవకాశమా, లేక ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? బంగారం విషయంలో ఎలాంటి వ్యూహం పాటించాలి? బంగారం ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. గత వారం నుంచి గోల్డ్ రేట్స్ కిందకు దిగొస్తున్నాయి. మార్చి 12న ప్రారంభమైన పతనం ఇవాళ కూడా కొనసాగింది. గత 5 రోజుల్లో బంగారం ధర 4,000 పైనే పడిపోయింది. వెండి ధర కూడా పడిపోతుంది. ఈ క్రమంలో మార్చి 14న గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 490 తగ్గి 1,59,170కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 450 తగ్గి 1,45,900 వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల గోల్డ్ ధర 360 తగ్గి 1,19,380 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఇటీవల మళ్లీ 3 లక్షలకు చేరిన కిలో వెండి ధర ప్రస్తుతం 2,80,000కి లభిస్తోంది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.65% అంటే 1,026 తగ్గి 1,59,440 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 1.17% అంటే 3,043 తగ్గి 2,56,392 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల కూడా గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం 1 ఔన్స్ గోల్డ్ ధర $5,025.17 వద్ద ఉంది. 1 ఔన్స్ సిల్వర్ ధర $80.61 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలపై ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో మరోసారి కనిపించింది. డాలర్ బలపడ్డం, క్రూడ్ ఆయిల్ ఖరీదు పెరగడం వల్ల భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ మార్పులు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఇద్దరికీ ముఖ్యమైన విషయం. డాలర్ కొంచెం తగ్గడంతో గ్రీన్ బ్యాక్ ధరలో ఉన్న బులియన్ వంటి వస్తువులు, ఇతర కరెన్సీలు వాడేవారికి కొంచెం చౌకగా కనిపిస్తున్నాయి. యుఎస్ 10-year ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. ఈల్డ్స్ ఇవ్వని బులియన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడానికి ఇది ఒక కారణంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.